వినియోగదారులకు అలర్ట్. మీ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్ చేశారా? లేదంటే వెంటనే చేయండి. ఆలస్యం చేస్తే భారీ ఫైన్ కట్టాల్సి వస్తుంది మరి. ఎందుకంటే ఆదాయ పన్ను శాఖ ఆధార్ లింక్ చేయమని పాన్ కార్డులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాన్ ఆధార్తో లింక్ చేయని వారి ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగితే వారిపై 10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఎందుకంటే పన్ను ఎగవేత ఆపడం, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం కోసం ఆదాయ పన్ను శాఖ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మీ పాన్ కార్డు ఆధార్తో లింక్ చేయకుండా దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలపై జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వీటిలో బ్యాంకు ఖాతాను తెరవడం, బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించడం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం వంటి సందర్భాల్లో మీకు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఈ అన్ని సందర్భాల్లో నిష్క్రియాత్మక పాన్ ను ఉపయోగిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద ప్రతి లావాదేవీకి 10,000 వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే ఆధార్తో పాన్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. నిర్ణీత గడువులోపు ఇది చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీనివల్ల ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారిపై కూడా ఆదాయ పన్ను శాఖ నిఘా ఉంచింది. చెల్లుబాటు లేని పాన్ కార్డులను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు AI డేటా విశ్లేషణను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది మోసగాళ్లను గుర్తించడమే కాకుండా తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్స్, నకిలీ రీఫండ్ క్లెయిమ్లు, పెద్ద లావాదేవీలను కూడా నివారిస్తుంది. ఇంకా పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయని వారు వెంటనే దీన్ని చేయాలి. ఆదాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దీన్ని ఆన్లైన్లో చేయవచ్చు. ఇది చేయకపోతే పాన్ కార్డును సస్పెండ్ చేయవచ్చు, బ్యాంక్ డీమాట్ ఖాతాలను స్తంభింపజేయవచ్చు, అలాగే పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం కూడా సాధ్యం కాదు.